మహిళలకు ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందించే పథకం మహాలక్ష్మి పథకం. సో మొత్తం 200 కోట్ల ప్రయాణాలు 6,680 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సార్, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ కూడా బలోపేతమైందని రేవంత్ ప్రభుత్వం చెప్తోంది. నిజంగా ఈ పథకం ద్వారా ఆర్టీసీ బలోపేతమైందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పథకం వచ్చినప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఈ పథకం వల్ల 3 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మహిళలకు సేవలు అందుతాయి, దీనివల్ల సామాజిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి. 2, ఆర్టీసీ పరిరక్షణ జరుగుతుంది, ఆర్టీసీ నష్టాల్లో ఉంది. 3, ఆర్టీసీ విస్తరణ జరుగుతుంది. సో ఈ 3 లక్ష్యాలు ఈ పథకం ద్వారా ఉంటుంది అని. ఇప్పుడు ఇందులో మొదటిది ఆర్టీసీ పరిరక్షణ జరిగిందా చూద్దాం, తర్వాత ఆర్టీసీ విస్తరణ జరిగిందా, మహిళలకు ఏ రకమైన ప్రయోజనం పొందారు అని. సో మహిళలకు ఏ రకమైన ప్రయోజనము పొందారు అన్నది ముందే తీసుకుందాం. సో దీనిపైన ప్రభుత్వం కొన్ని గణాంకాలు కూడా ఇచ్చింది. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి అని. సో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అంటే మామూలు విషయం కాదు. సో ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభమయ్యే నాటికి డైలీ రైడర్షిప్ అంటే ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు 45 లక్షల మంది ఉండే. ఇప్పుడు అది 60 లక్షలకు పెరిగింది. అంటే ఉమెన్, మెన్ అందరూ కలిపి. సో 45 lakh ఉన్న ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు 60 లక్షలు, 60 lakh పెరిగింది. ఇది 24% ఇంక్రీజ్ ఇన్ ఆర్టీసీ డైలీ రైడర్షిప్. దీనివల్ల ఆర్టీసీ అక్యుపెన్సీ రేషియో అంటారు. అక్యుపెన్సీ రేషియో అంటే 100 సీట్లుంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారని. ఇది 69% ఉండేది. ఆర్టీసీ అక్యుపెన్సీ రేషియో 97% పెరిగింది. తర్వాత మీకు ఆర్టీసీలో ఇంతమంది నేను చెప్పిన డైలీ రైడర్షిప్ 24% పెరిగి 45 లక్షల నుంచి 60 లక్షలకు చేరుకుంది కదా. ఇందులో మహిళలు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అంటే, ఇది మహాలక్ష్మి పథకం ప్రారంభం కాకముందు ఆర్టీసీలో మహిళల ఉచిత రవాణా ప్రారంభం కాకముందు 40% ఉండే. అంటే ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళలో 40% మహిళలు ఉండే. ఇప్పుడు అది 66.74% పెరిగింది. అంటే సుమారు 67%. అంటే ఆర్టీసీలో 100 మంది ప్రయాణం చేస్తే ఇందులో 67% మహిళలే. ఆర్టీసీకి మొత్తం 9,703 9,703 బస్సెస్ ఉంటే ఇందులో డీలక్స్లో, హైటెక్లలో ఈ స్కీమ్ పనిచేయదు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ అండ్ మెట్రో సర్వీసెస్లో ఈ స్కీమ్ పనిచేస్తుంది. అంటే 9,703 బస్సెస్ ఆర్టీసీకి ఉంటే ఇందులో 7,913 7,913 బస్సుల్లో ఇది పనిచేస్తుంది. అంటే సుమారు ఒక 1000 బస్సుల్లో మాత్రమే, 1000కి పైచిలకు బస్సుల్లో మాత్రమే ఈ స్కీమ్ పనిచేయదు. అంటే చాలా క్లియర్గా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు. దీనివల్ల మహిళలకు 6,680 కోట్లు, 6,680 crores బెనిఫిట్ అయింది. సో ఇందులో ఉచితంగా పోవచ్చు కదా అనే పోయిన వారిని తీసేద్దాం. అది కూడా ఎందుకంటే ఫ్రీగా వచ్చిందని వెళ్ళారు, వాళ్ళ అవసరం ఉండి వెళ్ళారా అని. సో అది అవసరంతో వెళ్ళారా, ఫ్రీగా వచ్చిందని వెళ్ళారా అనేది ఎలా తెలుస్తుంది? కష్టం అది. కానీ ఒక స్టాటిస్టిక్స్తో మనం కొంత అవగాహన రావచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్ ప్రారంభమైన తర్వాత మాత్రమే పెరిగిన మహిళా ప్రయాణాలను తీసేస్తే మనకు పిక్చర్ వస్తుంది. సో ఓవరాల్ ప్రయాణాలు 24% పెరిగాయి. మీరు 45 లక్షల డైలీ రైడర్షిప్కి మీకు 60 లక్షలు పెరిగింది. అలాగే దీంట్లో ఉమెన్ షేర్ కూడా 40% నుంచి 67% పెరిగింది. అంటే రఫ్గా ఒక 20% ప్రయాణాలు అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ కాదు, ఈ ఫ్రీగా సర్వీస్ ఇచ్చింది కనుకనే పెరిగాయని అనుకుంటే స్టిల్ కూడా మీకు ఒక 5,000 కోట్ల మేరకు తెలంగాణలో మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. అంటే సుమారు 5,000 crores. అంటే తమ అవసరాల కొరకు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు చెల్లించాల్సిన మహిళలు ఇప్పుడు చెల్లించకుండా
ఉండిపోయారు. ఇందులో ఉద్యోగులు, ఆర్టీసీలో డబ్బు కట్టగలిగేవారు కూడా కొంతమంది ఉండవచ్చు, కానీ వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే జనరల్గా మనం ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఉచితంగా అని అది ఎక్స్ప్రెస్ బస్ ఎక్కం కదా, డీలక్సో హైటెక్కో ఎక్కుతాం. సో అందువల్ల అలా తీసేసిన పోనీయండి, అంటే చెల్లించగలిగేవారు కాస్త వెలాఫ్ అయినా కూడా ఉచితంగా రవాణా కనుక వాళ్ళకు మిగిలాయి అనుకుందాం, వాళ్ళని తీసేసినా కూడా ఒక సుమారు 4,000 కోట్లన్న తెలంగాణలో సామాన్య మహిళలకు ఆర్టీసీ ఉచిత రవాణా వల్ల ప్రయోజనం కలిగింది. ఇది ప్రజలకు కలిగిన సౌకర్యం విలువ ఈ గణాంకాలు చూస్తే. అయితే దీనివల్ల ప్రజల మహిళల సామాజిక ఆర్థిక సాధికారికత, సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్కు దారితీసిందా? దీనిపైన నేను ఈ స్కీమ్ పెట్టినప్పుడు కూడా ఒక సజెషన్ ఇచ్చాను. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు మంచి సలహాలు ఎవరు పట్టించుకోరు, పబ్లిసిటీకి ఎక్కువ ఇంట్రెస్ట్. నేను ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే పబ్లిక్ పాలసీ షుడ్ హ్యావ్ ఏ టెస్ట్, అంటే పరీక్షకు నిలబడాలి. ఇప్పుడు పరీక్షకు నిలబడదు పబ్లిక్ పాలసీ, ఇప్పుడు ఓట్లకే నిలబడుతుంది. మీకు నోబెల్ బహుమతి పొందిన MIT ఎకానమిస్ట్ అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్, వారు ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకు వచ్చింది? ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అనే వైద్య ఫార్మాకాలజీ అంటే ఔషధ శాస్త్రము, కొత్తగా ఒక ఔషధాన్ని ప్రవేశపెట్టాలి అంటే మీకు క్లినికల్ ట్రయల్ చెప్తారు, ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అని. సో అభిజిత్ బెనర్జీ అండ్ ఆర్థర్ డిఫ్లర్ అనే ఇద్దరు అర్థశాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి పొందిన ఎకానమిస్టులు, వారు పబ్లిక్ పాలసీలో ఈ ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ను ప్రవేశపెట్టారు, RCTని. సో ఉదాహరణకు రాజస్థాన్లో వారు మహిళలు ఇమ్యూనైజేషన్ అంటే తమ పిల్లల్ని టీకాలు వేయించుకోవటానికి మోటివేట్ చేసేందుకు ఒక బ్యాగ్ కొన్ని ఆఫ్ పల్సెస్ అంటే పప్పు దినుసుల ఇవ్వడం మొదలుపెట్టారు. సో పప్పు దినుసులు ఇవ్వకముందు ఎంతమంది మహిళలు తమ బిడ్డలకు టీకాలు వేశారు, పప్పు దినుసులు ఉచితంగా ఇవ్వడం తర్వాత ఎంతమందికి టీకాలు వేశారు అనేది స్టడీ చేశారు. ఈ స్టడీ తెలిపింది ఏంటంటే పప్పు దినుసులు ఇవ్వడం ద్వారా పిల్లలకు టీకాలు అనేది పెరిగాయి. అలాంటప్పుడు ఇది ఉచితమైన పప్పు దినుసులు ఇవ్వడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఉచిత పథకం మంచిదా చెడ్డదా అన్నదానికి గీటురాయి ఏంటంటే అది పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉండాలి. అంటే ఏదైనా ఒక పథకం సోషల్ సేఫ్టీ నెట్ అన్న ప్రొవైడ్ చేయాలి, సామాజిక భద్రతనైనా, లేదంటే పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మధ్యాహ్న భోజన పథకం ఉంది, దాని పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ ఏంటి? మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాక పిల్లల హాజరు పెరిగింది, పిల్లల న్యూట్రిషనల్ లెవెల్స్ పెరిగాయి, పౌష్టికాహార స్థాయి పెరిగింది. ఖచ్చితంగా ఈ రెండు పెరిగినప్పుడు పిల్లల పర్ఫార్మెన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే 3 బెనిఫిట్లు మధ్యాహ్న భోజన పథకం ద్వారా. ఒకటి, పిల్లలకు హాజరు పెరిగింది. 2, పిల్లలలో న్యూట్రిషనల్ లెవెల్స్ పెరిగాయి. 3, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి. 4వది, తల్లులకు, వాళ్ళు పని చేసుకునే తల్లులకు పిల్లల మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచించకుండా వారు ఎర్లీగా పనికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 4వ తీసేసిన మొదటి 3 క్లియర్ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్. అందువల్ల ఎప్పుడైతే ఈ రాజస్థాన్లో అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ ప్రయోగం ఏం చెప్తోంది, ఒక ఉచితము మంచిదా కాదా, అది ఉచిత ఆర్టీసీ రవాణా అయినా మంచిదా కాదా తెలవాలి అంటే ఒక పబ్లిక్ పాలసీకి ఒక టెస్ట్ ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఉదాహరణకు ఈ ఉచిత రవాణా వల్ల మహిళలు తాము పనిచేసే దగ్గర ప్లేస్లో కాకుండా దూరం ప్లేస్కి వెళ్ళి పని చేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నారనుకో, దీన్ని పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు. నేను గతంలో ఈ స్కీమ్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇదివరకు మేము కాప్రాలో సాకేత్ కాలనీలో ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా అక్కడ ఒక పని చేసే మనిషికి ఒక కుటుంబంలో పనిచేస్తే 3,000 4,000 ఇస్తారు. సో అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 1000 అటు ఇటు ఉండొచ్చు ఇంట్లో పనిని బట్టి. ఒక 3,000 to 4,000 ఇస్తారు. నేను ఇప్పుడు హైదరాబాద్లో మీకు ఈ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటున్నాను. హార్ట్ ఆఫ్ సిటీలో నేను ఇప్పుడు 10,000 to 12,000 ఇస్తున్నాను. అంటే ఒక మహిళ
కాప్రా దమ్మాయిగూడ ఏరియాలో ఒక ఇంట్లో పని చేస్తే అప్రాక్సిమేట్గా 3,000 4,000 వచ్చేది. జూబ్లీ హిల్స్లో వచ్చి, బంజారా హిల్స్లో వచ్చి, లేదు మెహదీపట్నంలో వచ్చి పనిచేశారనుకోండి, అది 10,000 నుంచి 12,000 సంపాదిస్తారు. అంటే క్లియర్గా 7,000 బెనిఫిట్ ఒక్క ఇంట్లో పనిచేస్తే. అప్రాక్సిమేట్గా ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు పని చేసుకుంటారు అంటే నెలకు 20,000 25,000 వస్తాయి. ఇదివరకు ఈ ఉచిత రవాణా లేనప్పుడు డబ్బులు పెట్టుకొని రావడం కన్నా ఇలా అయితే వచ్చారా? ఇది ఒక స్టడీ. ఇది నాకు తెలియదు, మీకు తెలియదు, ప్రభుత్వానికి కూడా తెలియదు. అన్ఫార్చునేట్లీ ఆర్టీసీ కూడా ఇంతటి రీసెర్చ్ చేసే ఓపిక లేదు. ఒక రీసెర్చ్ చేయాలి, అప్పుడు కదా ఇది లాభమా లేదా అనేది. లేదు, ఆర్టీసీలో ఉచితంగా లేనప్పుడు ఒక అమ్మాయిని దగ్గరలో ఉన్న కాలేజీకి చదివించి ఉచిత రవాణా వచ్చాక కొంత మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా అని దూరానున్న కాలేజీకి చదివించారా? ఇదొక ఉదాహరణ. సో లేదు, ఒక స్కిల్ నేర్చుకోవడానికి దూరాన్ని వెళ్ళారా? అంటే ఉచితంగా మహిళలు రవాణా చేయడంలో సామాజిక ఆర్థిక ప్రయోజనం అదనంగా పొందుతున్నారా? ఇది రీసెర్చ్ చేస్తే ఇది ప్రజలకు సౌకర్యమా, ప్రజలకు ప్రయోజనమా అర్థమవుతుంది. ఈ రీసెర్చ్ డేటా ఎక్కడ మనకు నిన్న మా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కూడా జనరల్ ఫిగర్స్ ఉన్నాయి, ఎంతమంది ఉపయోగించారని. కానీ ఇలాంటి రీసెర్చ్ డేటా ఎక్కడా లేదు. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలకు పరిశోధన ఆధారంగా, రీసెర్చ్ ఆధారంగా పబ్లిక్ పాలసీని రూపొందించడం మానేశారు. ప్రజలకు ఓట్లు ఏవి తెచ్చిపెడతాయనే ఒక రాజకీయ సంకుచిత దృక్పథం మినహా ప్రభుత్వాలకు ఒక అకాడమిక్ దృక్పథం ఉండడం లేదు. వాస్తవంగా గవర్నమెంట్లో ఇలాంటి ఒక రీసెర్చ్ ఏజెన్సీ ఉండి నిరంతరం పబ్లిక్ పాలసీలపైన పరిశోధన జరపాలి. రేవంత్ రెడ్డి వచ్చాక ఒక పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడతారని కూడా పేపర్లో వచ్చింది, కానీ అన్ఫార్చునేట్లీ అది ఏమైందో కూడా నాకెంత తెలియదు. సో అందువల్ల ఇది ప్రజలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా సౌకర్యం పొందారన్నది నిజం. ప్రయోజనం పొందారా లేదా మనకు తెలియదు, రీసెర్చ్ జరిగితే తప్ప తెలియదు. సౌకర్యం వేరు, ప్రయోజనం వేరు. ఇక ఆర్టీసీ పరిరక్షణ జరిగిందా? ఇది రెండో క్వశ్చన్. ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే గతంలో ఈ స్కీమ్ పెట్టక ముందు ఆర్టీసీ నష్టాల్లో ఉండేది, ఇప్పుడు ఆర్టీసీ లాభాలకు వచ్చింది. అట్లీస్ట్ ఈ స్కీమ్ పెట్టిన పీరియడ్లో చూస్తే మీరు అక్యూములేటెడ్ లాసెస్ తీసేసి, అంటే ఏళ్ళకేళ్ళుగా వస్తున్న నష్టాలను పక్కకు పెట్టి ఓన్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ది స్కీమ్ ఇంప్లిమెంటేషన్, అంటే December 9 అనుకుంటా 2023లో ఇది స్టార్ట్ అయింది. December 9, 2023 నుంచి July 24, 2025 వరకు కనుక మీరు స్టడీ చేస్తే ఆర్టీసీ లాభాల్లో ఉంది. ఎందుకు లాభాల్లో ఉంది? దీనికి కారణం ఏంటి? ఆర్టీసీ లాభమా నష్టమా అనేది ఓఆర్ పైన ఆధారపడి ఉంటుంది. అక్యుపెన్సీ రేషియో అంటారు. అంటే 100 సీట్లు ఆర్టీసీలో ఉంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అన్న దానిపైన ఆధారపడుతుంది. ఇది ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు 69% ఉండే అక్యుపెన్సీ రేషియో. ఇది కాస్త ఇప్పుడు 97% పెరిగింది. మ్యాసివ్ జంప్, మామూలు జంప్ కాదు ఇది. నియర్లీ మీకు 30% జంప్, మోర్ దెన్ 30% జంప్. అంటే అర్థం ఏంటి? కానీ ఇది మరి మీరు అనొచ్చు ఉచితం కదా, ఆ మిగతా జంప్ ఉచితమే కావచ్చు, కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా ఆర్టీసీకి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము 6,680 కోట్లు ఆర్టీసీకి రీఎంబర్స్ చేసామంటున్నారు. సో ఆటోమేటిక్గా ప్రభుత్వం వైపు, మహిళల వైపు నుంచి ప్రయాణం చేసే మహిళల వైపు నుంచి చేస్తే ఉచితం, కానీ ఆర్టీసీకి ఇది ఉచితం కాదే. ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేస్తుంది కదా. ఆర్టీసీ ఈజ్ నాట్ గివింగ్ ఫ్రీ. హూ ఈజ్ గివింగ్ ఫ్రీ? గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఫ్రీ. అంటే ఉమెన్ చెల్లించాల్సిన టికెట్ ఛార్జీల్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్టీసీ బ్యాలెన్స్ షీట్కి వచ్చేవరకు అది ఇన్కమే, రెవెన్యూనే కదా. సో అందువల్ల ఈ 6,680 కోట్ల మేరకు అక్యుపెన్సీ రేషియో పెరగడం వల్ల, అంటే అట్లీస్ట్ ఇందులో కొంత ఉచిత రవాణా వల్ల పెరిగింది, మొత్తం కాకపోయినా కూడా. ఎందుకంటే ఉచిత రవాణా లేకపోయినా మహిళలు టికెట్ తీసుకొని ఎక్కేవాళ్ళు, ఆర్టీసీకి ఆదాయం వచ్చేది. కనీసం అందులో ఒక 2,000 కోట్లు 2,200 కోట్లు ఈ ఉచిత రవాణా వల్ల ఆర్టీసీకి అదనంగా వచ్చిన ఆదాయం. అందువల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. ఆర్టీసీ లాభాల్లోకి రావటానికి కారణం అది, పరిరక్షణ జరిగింది, అనుమానం లేదు. దానికి ఫిగర్సే సాక్ష్యం. ఇక మూడవది ఆర్టీసీ విస్తరణ. ఇది జరిగిందా లేదా? ఇప్పటి వరకైతే విస్తరణ మార్జినల్గా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది మేము బస్సులు కొన్నామని. బస్సులు కొన్న మాట నిజం. బస్సులు 2 రకాలుగా కొనడం అని 2 రకాలుగా చూడాలి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రభుత్వాలు లెక్కలు చెప్పేటప్పుడు
తెలివిగా చెప్తారు. జర్నలిస్టులు కూడా తెలివిగా అడగడం మానేస్తారు చాలా రోజుల నుంచి. అడగగలగాలి. ఆర్టీసీ బస్సులు కొన్నాము అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి. ఆర్టీసీ చైర్మన్ చెప్పారు. వెంటనే సార్ ఎన్ని బస్సులు సార్? 2011 బస్సులు కొన్నారు. రేవంత్ సర్కార్లో భారీగా కొన్న ఆర్టీసీ బస్సులు అని రాస్తారు. కానీ కొనడము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రిప్లేస్మెంట్, రెండు ఆగమెంటేషన్. రిప్లేస్మెంట్ అంటే ఏంటిదంటే ఒక బస్సు చెడిపోతే ఇక దాని లైఫ్ టైం అయిపోతే ఆ ప్లేస్లో బస్సు కొంటే ఆర్టీసీ విస్తరణ కాదది. ఇట్ ఈజ్ ఓన్లీ రిప్లేస్మెంట్. రెండవది ఆగమెంటేషన్. ఆగమెంటేషన్ అంటే కొత్తగా అదనంగా బస్సులు ఆడైతే ఆగమెంటేషన్ అంటారు. అందువల్ల ఎప్పుడైనా ఒక మంత్రి కానీ ఆర్టీసీ చైర్మన్ కానీ బస్సులు కొన్నాము అని అడగడంతోనే అక్కడ ఉన్న విలేకరు అడగాలి లేసి, సార్ ఇది రిప్లేస్మెంట్ కోసం కొన్న బస్సుల సంఖ్య ఎంత, ఆగ్మెంటేషన్ కొరకు కొన్న బస్సుల సంఖ్య ఎంత? మరి ఇది ఎవరన్నా అడిగి ఉండాలి మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు. కానీ అన్ఫార్చునేట్లీ నాకైతే మీడియాలో ఇమీడియట్గా డేటా దొరకలేదు. మరి అది వెరిఫై చేస్తే దొరుకుతుందేమో. కానీ నేను సేకరించిన సమాచారం ప్రకారం మోస్ట్ ఆఫ్ ద కొత్తగా కొన్న బస్సులు రిప్లేస్మెంటే. దే ఆర్ నాట్ ఫర్ ఆగ్మెంటేషన్. ఆగ్మెంటేషన్ అనేది కొన్నారు 200, 300, కొన్ని వందల్లోనే ఉంటుంది తప్ప వేలల్లో లేదు. రిప్లేస్మెంట్గా కొన్నదే మెయిన్, ప్రధానంగా కొన్నది రిప్లేస్మెంట్. ఆగ్మెంటేషన్కు కొన్నది ఫ్యూ హండ్రెడ్స్లోనే ఉంది. అందువల్ల ఆర్టీసీకి పెరిగిన మహిళల రవాణా తాకిడికి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగాలి. ఎన్ని పెరగాలి అన్నప్పుడు నేను స్టడీ చేసిన దాని ప్రకారం కనీసం తెలంగాణ వ్యాప్తంగా 3000 బస్సులన్నా పెరగాలి. ఎందుకంటే నేను ఆర్టీసీ పైన 20-30 ఏళ్ళుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయం నుంచి మాట్లాడుతున్నాను. ఆర్టీసీ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెడితే దాంట్లో డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చాను. శాసన మండలిలో ఆర్టీసీ పైన ఐఐఎం బెంగళూరు నివేదిక పైన ఫస్ట్ టైం నేనే ½ అన్ అవర్ వాయిదా తీర్మానాన్ని మీకు కాల్ అటెన్షన్ మోషన్ ఇచ్చి కౌన్సిల్లో డిబేట్ పెట్టాను. సో ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా ఆర్టీసీ యూనియన్లతో పాటు విస్తృతంగా అధ్యయనం చేసి మాట్లాడినా. ఆ అనుభవంతో తెలుసుకున్నది ఏంటంటే తెలంగాణలో అట్లీస్ట్ ఒక 3000 బస్సులు పెరగాలి. అంటే ఈ ఆర్టీసీకి మహిళల ఉచిత రవాణా స్కీమ్ తాకిడిని తట్టుకొని మెరుగైన ఆర్టీసీ సేవలు అందించాలి అంటే 3000 బస్సులు పెరగాలి. అందులో కనీసం 1000 బస్సులు హైదరాబాద్లో పెరగాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మన తెలంగాణలో 12,700కు పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్గా నాకు గుర్తున్నంత మేరకు ఐ థింక్ 12,716 అనుకుంటా, సబ్జెక్ట్ వెరిఫికేషన్. సుమారు 12,700 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో సుమారు 9,000 రెవెన్యూ గ్రామాలకు 9,000 to 10,000 గ్రామాలకు ఆర్టీసీ బస్ కనెక్టివిటీ. అంటే ఇప్పటికీ కూడా ఒక 2,000 గ్రామాలకైనా కనీసం ఇంకా తెలంగాణలో బస్ కనెక్టివిటీ లేదు. అంటే అర్థం ఏంటి? ఆ గ్రామంలో ఉన్న మహిళలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. వాళ్ళు వేరే పట్టణానికో దగ్గర గ్రామానికో వెళ్ళి బస్సు ఎక్కితే తప్ప. అందువల్ల ముందుగా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్ళగలగాలి. ఆర్టీసీ అనేది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. ఇప్పుడు స్కూళ్ళు పెట్టేటప్పుడు మనం ఎంత ఆదాయం వస్తుందని చూడం, ఆసుపత్రులు పెట్టినప్పుడు ఎంత ఆదాయం వస్తామని చూడం, మనము మీకు రోడ్లు వేసేటప్పుడు ఎంత ఆదాయం వస్తుందని ప్రతి రోడ్డు మీద టోల్ పెట్టి వసూలు చేయం, డ్రైనేజీ సదుపాయాన్ని కల్పించేటప్పుడు ఎంత ఆదాయం వస్తామని చూడం. అలాగే ఆర్టీసీ కూడా ఒక సేవ, ప్రజాసేవ, పౌర సేవ. సో అందువల్ల ఇట్ ఇస్ అ పబ్లిక్ సర్వీస్ కనుక దీన్ని కమర్షియల్ అవుట్లుక్లో చూడకుండా ప్రతి గ్రామానికి బస్సు సదుపాయం ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఈజ్ అన్ ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. కనెక్టివిటీ విల్ లీడ్ టు ఎకనామిక్ గ్రోత్. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు చెప్తున్నాయి ఏంటంటే కనెక్టివిటీ పెరిగితే, రవాణా కనెక్టివిటీ పెరిగితే అది సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది, సోషల్ అండ్ ఎకనామిక్ ప్రొడక్టివిటీని పెంచుతుంది అని. అలా ప్రపంచంలో కొన్ని చోట్ల మోడల్స్ కూడా ఉన్నాయి ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇటీవల న్యూయార్క్లో జొరాన్ మమ్దాని మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్న అతని ప్రామిస్లో ఒకటి న్యూయార్క్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అది ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే దానిపైన ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా ఉంది, పబ్లిక్ పాలసీ వర్చ్యూగా. సో ఇక్కడ మీకు అందువల్ల 2,000 గ్రామాలతో పాటు ఇక హ్యామ్లెట్స్ ఉంటాయి. అంటే హ్యామ్లెట్స్ అంటే
ఒక రెవెన్యూ గ్రామానికి అనుబంధంగా చిన్న చిన్న ఆవాస ప్రాంతాలు ఉంటాయి. అలా 500 మంది కన్నా ఎక్కువ ప్రజలు నివసిస్తున్న హ్యామ్లెట్లు కూడా కొన్ని వేలలో ఉంటాయి. అందువల్ల ఈ హ్యామ్లెట్లకు అలాగే అన్కనెక్టెడ్ రెవెన్యూ గ్రామాలకు కూడా ఆర్టీసీ కనెక్టివిటీ పెరిగి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి అంటే అట్లీస్ట్ రాష్ట్రంలో 3000 బస్సులను ప్రవేశపెట్టాలి. అందులో అట్లీస్ట్ 1000 బస్సెస్ హైదరాబాద్లో ప్రవేశపెట్టాలి. ఇక ఈ ఉచిత రవాణాకు మేము రీఎంబర్స్మెంట్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. చెక్ కూడా ఇచ్చిన పత్రికలు వచ్చింది, సంతోషం. కానీ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉంటుంది. అట్లీస్ట్ ఫ్యూ 100 crores ప్రతిసారి విద్యార్థుల రాయితీలు. ఇప్పుడు మహిళల ఉచిత రవాణా రీఎంబర్స్ చేస్తున్నామన్న పేరిట ఇతర రకాల రీఎంబర్స్మెంట్ను సరైన సమయంలో ఇవ్వడం లేదు. అందువల్ల ఆర్టీసీని పరిరక్షించాలి అంటే ఆ రీఎంబర్స్మెంట్లు కూడా సరైన సమయంలో ఇవ్వాలి. దాంతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన, ఎందుకంటే కార్మికులు లేకుండా ఆర్టీసీ ఉండదు. ఒకసారి డ్రైవర్ కండక్టర్ లేకుండా బస్సు కదులుతుందా? ప్రయాణికులు లేకపోయినా బస్సు కదులుతుందేమో, కానీ డ్రైవరు కండక్టర్ లేకుండా బస్సు కదలదు. అందువల్ల ఆర్టీసీ రథచక్రాలకు కీలకమైంది మీకు చోదకులు అంటే ఆర్టీసీ కార్మికులు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళ టిమ్స్ మిషన్ ఉంటుంది, టికెట్ మిషన్. అందులో ఫ్రీ టికెట్, పే టికెట్ పక్కనే ఉంటాయి. సో ఫ్రీ టికెట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసి అప్పుడు మాత్రమే పే టికెట్ ఇవ్వాలి. ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల మీరు డబ్బులు తీసుకొని టికెట్ పడదు. అంటే మీకు ఇప్పుడు ఒక ఫ్రీ టికెట్ బటన్, పే టికెట్ బటన్ పక్కనే ఉండడం వల్ల ఫ్రీ టికెట్ ఇస్తారు, కొడతారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొట్టి అప్పుడు పే టికెట్ కొడితే రికార్డ్ అవుతుంది. లేకపోతే పే టికెట్ రికార్డు కాదు. ఏమవుతుంది దానివల్ల అంటే డబ్బులేమో తీసుకున్నట్లు రికార్డు కాదు. ఇది కావాలని టికెట్ ఇవ్వకపోవడం కాదు, అయినా కూడా అది రికార్డు కాదు. దానివల్ల మీరు టికెట్ దొంగ ప్రయాణాలకు ఎలో చేస్తున్నారని చెప్పి ప్రతి నెల కనీసం 20 మంది సస్పెండ్ అవుతున్నారు. దీనికి ఏం ఖర్చు? కాస్త దూరంగా పెట్టండి అయ్యా. పే టికెట్, ఫ్రీ టికెట్ బటన్ కొద్దిగా గ్యాప్లో పెడితే కన్ఫ్యూజ్ కారు అని పెడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరమైనా ఇళ్ళ లైటు, ఫ్యాను స్విచ్లు పక్కనే ఉంటాయి, గీజర్ స్విచ్లు దూరాన్ని ఉంటాయి. మీరు గమనించండి. ఎందుకుంటుంది? ఫ్యాను లైట్ వేసే ముందు పొరపాటున గీజర్ వేస్తామేమో అని. ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో గీజర్ స్విచ్లు ఉంటుంది, ఎంసీపీలు దూరాన్ని ఉంటాయి. ఇంకా పొరపాటున ఎంసీపీ పెంచితే మొత్తం మంది అవుతుందని. సో అలా ఈ చిన్న దీంట్లో పైసలు ఖర్చు అయ్యేది లేదు. ఏడాదికి పైగా ఆర్టీసీ అధికారులకు కార్మిక సంఘాలు మొరబెట్టుకుంటున్నాయి. దిక్కు లేదు, దివాణం లేదు ఇప్పటికీ. అంటే ఎలా ప్రభుత్వాలు పనిచేస్తాయన్న దానికి ఇదొక ఉదాహరణ. తలకాయ కొట్టుకుంటున్నా కూడా ఆ చిన్న పని. దీంట్లో ఏం ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదు, డబ్బులు ఎక్కువ ఇచ్చేది లేదు, ఏమి లేదు. ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయడం లేదు. కారణం ఏంటంటే యాజమాన్యం కనీసం కార్మికులు, వాళ్ళ ఉద్యోగులు వీళ్ళు లేనిది ఆర్టీసీ నడవదు అనే సోయి మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల మంత్రులు వస్తారు, సమయానికి వచ్చి ఉపన్యాసం ఇచ్చిపోయి మళ్ళీ 15 నిమిషాల్లో వెళ్ళిపోతారు. వాళ్ళ పని వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు. సో అందువల్ల ప్రభుత్వము ఫీడ్బ్యాక్ మెకానిజం సరిగా లేక పైసలు ఖర్చు పెట్టకుండా మంచి పేరు తెచ్చుకునేది ఉంటుంది ప్రభుత్వాలకు, అది కూడా చేయడం లేదు కొన్నిసార్లు. అందువల్ల ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా అడ్రస్ చేయగలిగితే ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. ఈ పథకం ప్రారంభమయ్యాక క్లియర్గా ఆర్టీసీ పరిరక్షణ జరిగింది, ఆర్టీసీ విస్తరణ జరిగింది, కానీ అది మార్జినల్గా జరిగింది. ప్రజలకు సౌకర్యం, మహిళలకు సౌకర్యం పొందింది. అది సాధికారికతగా మారిందా లేదా పరిశోధన జరగాలి.